నా క్లయింట్స్ కి కూడా నేను ఇదే సజెషన్ ఇస్తానండి. ఎలా అంటే లాంచింగ్ కాకముందే మీరు ఇంత డెవలప్మెంట్స్ చేస్తున్నారు, చాలా బెస్ట్ అండి. సో ఇంకా బెటర్ గా మా కస్టమర్లకు ఏం చెప్తారు మీ సైడ్ నుంచి సజెషన్? వచ్చిన ప్రతి కస్టమర్ పాజిటివ్ తోటే ఉన్నారు. ఇప్పుడు 58 రిజిస్ట్రేషన్లు అయినాయి. మన ప్రాజెక్ట్ లాంచింగ్ ముందే రిజిస్ట్రేషన్లు కూడా అయినాయి. ఒక 20 అలాట్మెంట్ చేసి ఉన్నారు. మేము అనుకోవటం December 31 వరకు మొత్తం టోటల్ 11 acres 11 acres 167 ప్లాట్స్ టోటల్ కూడా 150 యాడ్స్ ఇచ్చాం మేడం. వెల్కమ్ బ్యాక్ టు అవర్ యూట్యూబ్ ఛానల్. ఈ రోజు మీ ముందుకి మంచి ప్రాజెక్ట్ తీసుకొచ్చానండి. ఈ ప్రాజెక్ట్ లో ఇన్వెస్ట్మెంట్ చేసే వాళ్ళకి ఫ్యూచర్ లో మంచి రిటర్న్స్ వచ్చే అవకాశం ఉందని చాలా సెర్చ్ చేసి ఈ ప్రాజెక్ట్ మీ ముందుకు తీసుకురావడం జరిగింది. చూడండి, ఈ ప్రాజెక్ట్ వచ్చేసి హైవే కి ఆనుకుని ఉంది, రోడ్ ఫేసింగ్ అండి. చాలా బాగుంటుంది హైవే. మనకు వచ్చేసి యాచారం NRI ప్రాజెక్ట్స్ వాళ్ళు ఆర్థసాగర్ లో ఆర్థసాగర్ ప్రాజెక్ట్ ని డెవలప్ చేయడం జరుగుతుంది. చూడండి, ప్రాజెక్ట్ అయితే చాలా హైలైట్, అంటే మనకు ఫ్యూచర్ సిటీ అని చెప్పొచ్చు. ఫ్యూచర్ సిటీ పరిధిలో ఉందంటే చాలా బాగుంటుంది. ఇక్కడ ఇన్వెస్ట్మెంట్ చేసే వాళ్ళందరికీ, నా క్లయింట్స్ కి నా వ్యూవర్స్ అందరికి బెస్ట్ సజెషన్ ఇస్తున్నాను. ఇక్కడ ఇన్వెస్ట్మెంట్ చేస్తే మంచి ఫ్యూచర్ రిటర్న్స్ ఉంటాయని. మన ఛానల్ ని ఫస్ట్ టైం విజిట్ చేస్తున్నట్లయితే తప్పకుండా లైక్ అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇలాంటి మంచి మంచి జెన్యూన్ ప్రాపర్టీస్, జెన్యూన్ ప్రాజెక్ట్స్ మీ ముందుకు రెగ్యులర్ గా తీసుకొస్తూ ఉంటాను. చూడండి, చూస్తున్నారు కదా, ఇది ప్రాజెక్ట్ వచ్చేసి హైవే ఫేసింగ్ ప్రాజెక్ట్ అండి. మనకి 11 acres ప్రాజెక్ట్ ఇది వచ్చేసి. అండ్ DTCP రేరా అప్రూవ్డ్ ఉన్న ప్రాజెక్ట్ మీ ముందుకు తీసుకురావడం జరిగింది. ఇక్కడ ఫ్లాటింగ్ సైజ్ వచ్చేసి స్టార్టింగ్ 150 స్క్వేర్ యార్డ్స్ లో ఉన్నాయండి. బెస్ట్ రీజనబుల్ ప్రైస్ లో ఉన్నాయి. మనకు 14,999 కి పర్ స్క్వేర్ యార్డ్స్ కోట్ చేస్తున్నారు. సో మనకి ఇక్కడ ఎలా అంటే బ్యాంక్ లోన్స్ ఫెసిలిటీ కూడా ఉంది. చూడండి, ప్రాజెక్ట్స్ అయితే చాలా బాగుందండి. ప్రాజెక్ట్ లాంచింగ్ కి బిఫోరే ఇక్కడ ఆల్మోస్ట్ 60% రిజిస్ట్రేషన్ కూడా కంప్లీట్ అయిపోయినాయి. డెవలప్మెంట్స్ కూడా చూసుకున్నట్లయితే చాలా బాగున్నాయి. అవెన్యూ ప్లాంటేషన్ కూడా ఇస్తున్నారు. మనకి ఇక్కడ చూస్తున్నారు కదా ప్రాజెక్ట్. మనకి మెయిన్ ఎంట్రన్స్, మెయిన్ రోడ్ వచ్చేసి 40 feet రోడ్ ఇచ్చారు. మనకి ఇంటర్నల్ రోడ్స్ వచ్చేసి 30 feet రోడ్స్ ఇచ్చారు. చూడండి, మనకి ఎంట్రన్స్ ఆర్చ్ కూడా ఇస్తున్నారు. అండ్ ల్యాండ్స్కేప్డ్ పార్క్స్ 2 పార్క్స్ ఇస్తున్నారు. అవెన్యూ ప్లాంటేషన్ అండ్ మనకి అండర్ గ్రౌండ్ డ్రైనేజ్ కూడా ఇస్తున్నారు. ఓవర్ హెడ్ వాటర్ ట్యాంక్స్ కూడా ఇస్తున్నారు. వాటర్ సప్లై అనేది లైన్ టు ఈచ్ ఫ్లాట్ కూడా ఇస్తున్నారు. కాంపౌండ్ వాల్, చుట్టూ కాంపౌండ్ వాల్ కూడా ఇస్తున్నారు. చూడండి, జస్ట్ మనకి ప్రాజెక్ట్ వచ్చేసి 10 minutes డ్రైవ్ ఫ్రమ్ RRR అండ్ 20 minutes డ్రైవ్ ఫ్రమ్ ORR ఎగ్జిట్ నెంబర్ 12 వరకు వచ్చేస్తుంది. బెంగళూరు జంక్షన్ అండి. చాలా బాగుంటుంది. ఇక్కడ ఇన్వెస్ట్మెంట్ చేసే వాళ్ళైతే, వ్యూవర్స్ ఎవరైతే వీడియో చూస్తున్నారో, కంప్లీట్ గా డీటెయిల్స్ మీకు ఇక్కడ ప్రాజెక్ట్ కు సంబంధించిన మేనేజర్, హెడ్ మార్కెటింగ్ మేనేజర్ నేను కాంటాక్ట్ నెంబర్ ఇస్తున్నాము, తను అప్రోచ్ అవ్వండి. కంప్లీట్ డీటెయిల్స్, మీకు ఇంకా ఏమైనా డౌట్స్ ఉంటే కంప్లీట్ డీటెయిల్స్ తను చెప్తారు. ఈ ప్రాజెక్ట్ కి సంబంధించిన మన మార్కెటింగ్ హెడ్ గిరి గారు ఇక్కడ ఉన్నారు. సో మీకు ఎలాంటి డౌట్స్ ఉన్నా వాళ్ళ కాంటాక్ట్ నెంబర్ ఇస్తున్నాను, తను కూడా ఇక్కడే ఉన్నారు. సో వాళ్ళ మాటల్లో తెలుసుకో. హలో అండి, నేను మార్కెటింగ్ హెడ్ NRI ప్రాజెక్ట్స్ లో. నా పేరు గిరి అండి. ఇక్కడ పూర్తి వివరాల గురించి కానీ, సైట్ విజిట్ గురించి కానీ, మార్కెటింగ్ సేల్స్ గురించి పూర్తి వివరాలకు నేను సహకరిస్తాను. ఓకే సార్, మన క్లయింట్స్ అందరు చాలా మంది అడుగుతున్నారు, ఫోర్త్ సిటీలో ఇన్వెస్ట్మెంట్ చేస్తే ఫ్యూచర్ ఎలా ఉంటుంది, సో ఎక్కడ ఇన్వెస్ట్ చేయాలి. కొన్ని ప్రాజెక్ట్స్ ఎలా అంటే డెవలప్ అవుతాయి కావు, ఫస్ట్ బుక్ చేసుకున్నప్పుడు ఒక మాట చెప్తున్నారు, మళ్ళీ కొన్ని ఇయర్స్ వరకు ఆ డెవలప్మెంట్స్ ఏం కనిపించట్లేదని చాలా మంది నా క్లయింట్స్ ఫీల్ అవుతున్నారు. సో మీరు మా క్లయింట్స్ కి ఇచ్చే సజెషన్ ఏంటి సార్? తప్పకుండా మేడం, మీరు ఫస్ట్ అడిగారు కదా ఫోర్త్ సిటీ, రేపు రాబోయే ఫ్యూచర్ సిటీ, ఫ్యూచర్ మొత్తం ఇక్కడే సిటీ ఉండబోతుంది. ఫ్యూచర్ సిటీలో రేవంత్ రెడ్డి గారు ప్రతిష్టాత్మకంగా నిర్మించబోతున్న 4వ నగరం. ఇప్పటి వరకు మనం సైబరాబాద్, హైదరాబాద్, సికింద్రాబాద్ చూసాం. వాటికి ధీటుగా ప్రణాళికాబద్ధంగా నిర్మించే నగరం కాబట్టి ఈ ఫోర్త్ సిటీలో ఎవరు ఇన్వెస్ట్ చేసినా కూడా అద్భుతమైన రిటర్న్స్ అయితే సంపాదించుకోవచ్చు. ఎందుకంటే సైబరాబాద్ నిర్మించేటప్పుడు 1998లో ఇక్కడ కంప్యూటర్లు వాడటమే చాలా మందికి రాదు కదా, ఇక్కడ ఏంటి IT ఏంటి అనుకున్నారు. ఇప్పుడు ప్రపంచాన్నే శాసించేది మొత్తం సైబరాబాద్ లోనే ఉంది. అలాగనే 2004లో వచ్చిన ఔటర్ రింగ్ రోడ్ కూడా, ఔటర్ రింగ్ రోడ్ వచ్చేటప్పుడు కూడా మనకి లోపల రోడ్స్ వేయాలి కానీ అన్ని గతుకులు ఉన్నాయి. అసలు మనం మనుషులే సంచారం లేని దగ్గర రోడ్ వేయటం ఏంటి, ఇక్కడ ఏం అవసరం, ఎవరు వెళ్తారో అనుకున్నారు. ఇప్పుడు అక్కడ కూడా ట్రాఫిక్ జామ్ అయ్యే పరిస్థితి ఉంది.
కానీ ఔటర్ రింగ్ రోడ్డు వస్తుందని ఊహించి ముందే ఇన్వెస్ట్ చేసిన వాళ్ళు మాత్రం చాలా లాభపడ్డారు. అప్పుడు ఇన్వెస్ట్ చేయకుండా ఎవరన్నా ఆలోచించి అప్పుడు చేస్తే బాగుండేది అనే ఆలోచన ఎవరికున్నా వాళ్ళకు వచ్చిన మరో అవకాశమే ఈ ఫోర్త్ సిటీ. ఎందుకంటే ఎక్కడ ఇన్వెస్టర్లు అయినా ఆలోచించేది నాకు మంచి రిటర్న్స్ రావాలి, మనం పెట్టిన డబ్బులకి భవిష్యత్తులో ఎటువంటి ఇబ్బందులు లేకుండా మంచి లాభాలతోటి పిల్లలకి భద్రమైన భరోసా ఇవ్వాలనేది ఏ ఇన్వెస్టర్కు ఉండే ఆలోచన. సో ఏంటంటే ఇప్పుడు ఇక్కడ చాలా వెంచర్స్ ఉన్నాయండి, మన ప్రాజెక్ట్ లోనే ఎందుకు ఇన్వెస్ట్మెంట్ చేయాలి? సో మన ప్రాజెక్ట్ హైలైట్స్ ఏంటి? తప్పకుండా మేడం, ఇది 11 ఎకరాల్లో మేము డెవలప్ చేస్తున్నాం. ఎన్ఆర్ఐ ప్రాజెక్ట్స్ నుంచి వస్తున్న అద్భుతమైన వెంచర్ ఇది ఆర్ధసాగర్. ఈ సాగర్ హైవేలో ఎవరు ఇన్వెస్ట్ చేసినా ఆర్థికంగా లాభపడాలని ఆర్ధసాగర్ అని పేరు పెట్టాం. 11 ఎకరాల్లో డిటిసిపి రేరా అప్రోచ్ తోటి అద్భుతమైన డెవలప్మెంట్స్ అంటే అండర్ గ్రౌండ్ డ్రైనేజ్ కానీ, ఎలక్ట్రిసిటీ కానీ, బీటీ రోడ్డు కాకుండా సీసీ రోడ్డు కూడా. ఫస్ట్ బీటీ రోడ్డే అనుకున్నాము, కానీ ఫ్యూచర్లో కూడా ఎటువంటి ఇబ్బందులు ఉండొద్దు, బాగుండాలి, ఇన్వెస్ట్ చేసిన వాళ్ళకి కూడా ఆ ఫీల్ రావాలి అనేది సీసీ రోడ్డు మనం చేస్తున్నాము. అండర్ గ్రౌండ్ డ్రైనేజ్, ఎలక్ట్రిసిటీ, సీసీ రోడ్లు, 1,00,000 లీటర్ల కెపాసిటీ తోటి వాటర్, ప్రతి ప్లాట్కి నల్ల కనెక్షన్తో పాటు అద్భుతమైన ఎంట్రన్స్ ఆర్చ్ కూడా నిర్మించబోతున్నాము. ఇక్కడ మా అంచనా ప్రకారం ఒక 2-2.5 సంవత్సరాల్లో ఈ 167 ప్లాట్స్ లో ఒక్క ప్లాట్ కూడా ఖాళీగా ఉండదు, అన్ని కన్స్ట్రక్షన్స్ అవుతాయి. అదే మీరు ఈ వెంచర్ ఎప్పుడు స్టార్ట్ చేశారు సార్? ఇంత తొందరగా రోడ్స్ కూడా మీరు చేస్తున్నారు? 1 మంత్ అయింది మేడం, ఇంకా లాంచ్ చేయలేదు. Just మేము ఏదైనా కూడా అప్రూవల్స్ అన్ని వచ్చి అన్ని డెవలప్మెంట్స్ అయ్యాక లాంచ్ చేద్దాం అనుకుంటున్నారు. కాకపోతే నా క్లయింట్స్ కి కూడా నేను ఇదే సజెషన్ ఇస్తానండి. ఎలా అంటే లాంచింగ్ కాకముందే మీరు ఇంత డెవలప్మెంట్స్ చేస్తున్నారు, చాలా బెస్ట్ అండి. సో ఇంకా బెటర్ గా మా కస్టమర్లకు ఏం చెప్తారు మీ సైడ్ నుంచి సజెషన్? మేము అసలు ఇక్కడ వెంచర్ వేయటానికి కారణం కూడా ఉంటుంది మేడం, కస్టమర్ల ఫీడ్బ్యాక్. మేము గత 1 ఇయర్ తీసుకున్న తీసుకున్నాం. తర్వాతనే మీరు ఇక్కడ స్టార్ట్ Right. చేశారు. అవును. గత 1 ఇయర్ నుంచి అంతకు ముందు మేము ఎక్కడైతే మార్కెటింగ్ చేసామో ఆ వెంచర్లకి సైట్ విజిట్కి వచ్చి కొనకుండా పోయిన కస్టమర్లని 1000 మందిని టార్గెట్ గా తీసుకున్నాం. ప్రతి కస్టమర్ ఇంటికి టీంతో సహా వెళ్ళాం. మీరు అన్ని నచ్చే వచ్చారు కదా, మా అసోసియేట్ చెప్పిందంతా మీకు నచ్చింది కదా, వచ్చారు, చూశారు, బాగుందన్నారు, తర్వాత చెప్తా ఉన్నారు కొనలేదు. ఎందుకు కొనలేదు సార్? మీరు అసలు ఏం కోరుకుంటున్నారు, ఎలా ఉంటే మీరు ఇన్వెస్ట్ చేస్తారు అనేది వాళ్ళ దగ్గర నుంచి తీసుకున్నాం. మెజారిటీ కస్టమర్ల దగ్గర నుంచి వచ్చిన ఆన్సర్ రోడ్డు కనెక్టివిటీ బాగుండాలి, అవుటర్ రింగ్ రోడ్డుకి దగ్గరలో ఉండాలి, ఎప్పుడో వచ్చే తరం పై వచ్చే తరం కోసం ఇన్వెస్ట్ చేయటం కాదు, ఇప్పుడు మనం ఉన్నప్పుడే ఆ రిటర్న్స్ ని ఆస్వాదించాలనేది ఎక్కువ మంది కస్టమర్ల దగ్గర నుంచి వచ్చిన ఫీడ్బ్యాక్. దాంతోపాటు డెవలప్మెంట్స్ కానీ, అప్రూవల్స్ కానీ, రేపు కస్టమర్ అమ్మాలనుకుంటే ఈ రోజు ప్లాట్ అమ్మిన అసోసియేట్ లేకపోయినా వారంతటా వారు అమ్ముకునే విధంగా ఉండాలి వెంచర్ అనేది మా టార్గెట్. ప్రతి వెంచర్ని అలానే రూపొందిస్తున్నాం. మేము ఎవరి దగ్గర అయితే ఫీడ్బ్యాక్ తీసుకోవడానికి వెళ్ళాము, కేవలం వాళ్ళనే అప్రోచ్ అయ్యాం. మీరు కావాలన్నారుగా, అలానే చేసాం, రండి. వచ్చిన ప్రతి కస్టమరు పాజిటివ్ తోటే ఉన్నారు. ఇప్పుడు 58 రిజిస్ట్రేషన్లు అయినాయి. మన ప్రాజెక్ట్ లాంచింగ్ ముందే రిజిస్ట్రేషన్లు కూడా అయినాయి. ఒక 20 అలాట్మెంట్ చేసి ఉన్నారు. మేము అనుకోవటం December 31 వరకు మొత్తం టోటల్ 11 acres 11 acres 167 ప్లాట్స్ టోటల్ కూడా 150 యాడ్స్ ఇచ్చాం మేడం. 150 కార్నర్ ప్లాట్ కూడా 150 గజాలే. సో ఎవ్రీ ప్లాట్ వచ్చేసి 150 స్క్వేర్ యార్డ్స్, ఎక్కువ లేదు ఇంకా తక్కువ లేదు. ఎక్కువ కావాలంటే డబల్ చేసుకోవచ్చు కదా. అంతే 2 ప్లాట్లు తీసుకోవచ్చు. అందరికి కంఫర్ట్ ఉండాలని 150 గజాలు ఇచ్చాం. అది కూడా మాకు ఎప్పటి నుంచో డ్రీమ్, హైవే ఫేసింగ్ తోటి వెంచర్ ఉండాలనేది. ఎందుకంటే హైవే ఫేసింగ్ తోటి ఉంటే రీసేల్ కి ఎక్కువ ఛాన్స్ ఉంటుంది. రీసేల్ కి ఎక్కువ కష్టపడే పని ఉండదు, ఆటోమేటిక్ గా డెవలప్మెంట్ అవుతాయి. అందరూ ఇప్పుడు రేపు 8వ తారీఖు 9వ తారీఖు జరగబోయే గ్లోబల్ సమ్మిట్ తర్వాత ఇక్కడ మొత్తం రూపురేఖలే మారబోతున్నాయి. ఈ రేట్లలో అయితే ఒక 6 months లో దొరకవండి, దాదాపు డబల్ పెట్టాల్సిందే. సో కంపెనీ రేరా అప్రూవ్డ్ అండ్ డిటిసిపి అప్రూవ్డ్, రేరా అప్రూవ్డ్. మనం పర్మిషన్లు తీసుకున్నప్పుడు డిటిసిపిఏ, ఇప్పుడు FCDA పరిధిలో HMDA లిమిట్స్ లో ఉందండి. మన వెంచర్ వచ్చేసి అవుటర్ రింగ్ రోడ్డుకి రీజనల్ రింగ్ రోడ్డుకి మధ్యలో యాచారం తక్కెలపల్లి గేట్ దగ్గరే ఉంది. ఈ తక్కెలపల్లి గేట్ కూడా ఒక విశిష్టత ఉందండి. శ్రీశైలం హైవే నుంచి ఫ్యూచర్ సిటీ మీదుగా సాగర్ రోడ్డు కనెక్టివిటీ రోడ్డే
తక్కెలపల్లి రోడ్డు, తక్కెలపల్లి గేట్. ఇది 200 ఫీట్ రోడ్డు. ఇప్పుడు మనం ఉన్నది కూడా నాగార్జున సాగర్ హైవే 200 ఫీట్, ఇది హైవే 200 ఫీట్ రోడ్. దాంతోపాటు మనం తక్కెలపల్లి నుంచే అమరావతి మీదుగా బందర్ పోర్ట్ వరకు గ్రీన్ ఫీల్డ్ ఎక్స్ప్రెస్ హైవే కూడా వేస్తున్నారు. మనకి జస్ట్ 2 కిలోమీటర్స్ దూరంలోనే ఉన్నాం. పోర్ట్ సిటీకి కూడా 5-10 మినిట్స్ దూరంలోనే ఉన్నాం. ఓకే అండి, ప్రాజెక్ట్ హైలైట్స్ చూసుకున్నట్లయితే చాలా బాగుంది. అండ్ డిటిసి అప్రూవల్ ఎవ్రీథింగ్ హెచ్ఎండిఏ లిమిట్ లో ఉంది అని అంటున్నారు. సో మన కాస్ట్ విషయానికి వస్తే మీరు ఎంత పర్ స్క్వేర్ యార్డ్ చెప్తున్నారు, మనకి ఎలా ఉంటుంది, లోన్ ప్రాసెస్ ఎలా ఉంటుందా, బ్యాంక్ లోన్స్ అలా ఏమైనా తీసుకోవచ్చా? సో ఎవ్రీథింగ్ మన కస్టమర్స్ కి చెప్పండి. ఇప్పుడైతే 14,999కే గజం ఇస్తున్నామండి. 14,999, 15,999 2 బ్లాక్స్ ఉన్నాయి. ఎవరైతే 1 వీక్ లోపల ఫుల్ పేమెంట్ చేస్తారో వాళ్ళకి 13,999కే ఇస్తున్నాం. దాంతోపాటు 15 డేస్ లో ఫుల్ పేమెంట్ చేసిన వాళ్ళకి ఫ్రీ రిజిస్ట్రేషన్ ఇస్తున్నాము. లోన్స్ పరంగా చూసిన ఎవరైనా కూడా ఒక 20 లక్షలు ఇమీడియట్ గా ఇన్వెస్ట్ చేయడానికి కొంచెం లేట్ అయినా కూడా లోన్ ఫెసిలిటీ కూడా ఉంది. ఎందుకంటే ఆల్రెడీ అప్రూవ్డ్ లేఅవుట్ కాబట్టి అన్ని గవర్నమెంట్ బ్యాంక్స్ కూడా లోన్ ఇవ్వడానికి రెడీగానే ఉన్నారు. మా ప్రాజెక్ట్కి వచ్చేసి ఐడిబిఐ బ్యాంకు, ఎస్ బ్యాంకు ప్రాజెక్ట్ అప్రూవల్ అయ్యి కూడా రెడీగా ఉంది. వాళ్ళ ప్రొఫైల్ని బట్టి 50 to 60% లోన్ కూడా వస్తుంది. ఓకే సార్, థ్యాంక్ యూ.